అవుట్డేటెడ్ సరుకులు ఇచ్చి పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గారు గిరిజన పిల్లలకి పేద పిల్లలకి వైద్య సేవలు అందించకుండా ఆయన సెలవులో వెళ్ళిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వము డయేరియా పట్ల నిత్యం అలర్ట్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉంటే ఈ సూపరింటెండెంట్ గారు సెలవు పెట్టి ఎట్లా వెళ్ళిపోతారు? అది మేము చూసాం, బాత్రూములు చూస్తే దారుణంగా ఉన్నాయి. అందుకని ఏదైతే గిరిజన పిల్లల విషయంలో వెంటనే శ్రద్ధ తీసుకోవాలా, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే గిరిజన పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఐటీడీఏ పీఓ ఏదైతే చెన్నూరు ప్రిన్సిపాల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా చర్యలు తీసుకునే పక్షంలో మొత్తం ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లలకి బాగలేనటువంటి సమాచారాన్ని కూడా పేషెంట్ల యొక్క తల్లిదండ్రులకి